అందరికీ ప్రైజ్లా. నేను మ్యాదల రవి. అభినయ్ దర్శన్ దొంగ అని మనం అనుకుంటున్నాం, కానీ ఆ దొంగతో పాటు మరో దొంగ తనపైన తానే మర్డర్ ప్లాన్ ఏపించుకొని తనపైన ఎవరో మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎవరో తనపైన మర్డర్ ప్లాన్ వేసి తనని మర్డర్ చేయాలన్నట్టుగా ప్రీ ప్లాన్డ్ చేసుకొని తనపైన తానే బ్లేడ్ తోటి గీసుకొని నన్ను మతోన్మాదులు కోశారు అని చెప్పుకున్న ఒక గొప్ప మహాత్ముడు గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ మహాత్ముడు పాస్టర్ అజయ్ బాబు. మీకెలా తెలుసు ఆదల రవి గారు అని అంటే, నేను ఖమ్మంలో జన్మించాను, ఖమ్మంలో ఉంటాను. నా ఏరియా ఖమ్మం, నా లోకల్ ఖమ్మం. నేను పుట్టింది పెరిగింది మొత్తం ఇల్లందు అనే ఒక ప్రాంతంలో. అజయ్ బాబు కూడా ఖమ్మంలోని వాడే. ఏం జరిగిందో ఈరోజు మొదటి నుంచి వెళ్ళి అసలు క్రైస్తవులను ఎలా మోసం చేద్దామనుకున్నాడు ఈ అజయ్ బాబు అనేవాడు ఇప్పుడు కళ్ళతోటి దగ్గరుండి, ఎందుకంటే ఆయన కత్తితోటి గీసుకొని వచ్చి నన్ను మతోన్మాదులు చంపాలనుకున్నారు అన్నప్పుడు జాయిన్ చేసింది నేను హాస్పిటల్లో. ఆ దాడి తనపైన తాను చేపించుకున్న తర్వాత అబిడ్స్లో మీటింగ్ పెడితే చీఫ్ గెస్ట్గా వెళ్ళింది నేను. కాబట్టి కులంకుశంగా ప్రతి విషయం నాకే తెలుసు. మొదటి దొంగ అభినయ్ దర్శన్ కంటే, లేకుంటే అభినయ్ దర్శన్కి ఇట్లాంటి దొంగ కార్యక్రమాలు, దొంగ పనులు నేర్పించినోడు ఎవడైనా ఉన్నాడంటే అజయ్ బాబు అని ఒకవేళ చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు, దొంగతోటి స్నేహం చేస్తే దొంగ బుద్ధులు వస్తాయి, లంగతో స్నేహం చేస్తే లంగా బుద్ధులు వస్తాయి, మంచోలతో స్నేహం చేస్తే మంచి బుద్ధులు వస్తాయి అని చెప్పుకోవడానికి నిదర్శనం వీళ్ళిద్దరే, అజయ్ బాబు, అభినయ్ దర్శన్. ఇప్పుడు అజయ్ బాబు విషయానికి వస్తే అసలు ఏం జరిగింది రవి గారు, మీరు దగ్గర నుంచి చూశారని చెప్తున్నారు కదా, చెప్పండి అని అంటే, అభినయ్ దర్శన్ అన్న, అజయ్ బాబు అన్న నాకు చాలా ప్రేమ. ఎందుకు? వాళ్ళు దేవుని బిడ్డలు అన్న కేవలం ఒక కారణంతో, వాళ్ళు క్రైస్తవులు అనే ఒక కారణంతో మన మనసులో ఎటువంటి వారిపైనే కాదు, క్రైస్తవ్యంలో క్రైస్తవుల కోసం పోరాడే ఏ క్రైస్తవ ఉద్యమకారుడన్నా నాకు ఇష్టం, ఏ పాస్టర్ అన్నా నాకు ఇష్టం. మరి మనం క్రైస్తవ్యంలోకి ఎలా వచ్చాం, క్రైస్తవ్యం కోసం ఎలా పోరాడుతున్నామంటే